ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. యుక్రెయిన్తో యుద్ధం మరియు మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇరాన్ల మధ్య నడుస్తున్న సంక్షోభం వల్ల రష్యా ఇప్పుడు తీవ్రమైన చమురు మరియు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం అంతర్జాతీయ సముద్ర మార్గాలపై ఆధారపడకుండా నేరుగా హిందూ మహాసముద్రం ద్వారా భారతదేశానికి చేరుకోవడానికి ఒక సంచలన రైల్వే మార్గాన్ని ప్రతిపాదించింది. రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరత్ ఖన్సులిన్ ఈ సరికొత్త వ్యూహాత్మక ప్లాన్ను ప్రపంచం ముందుకు తెచ్చారు. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటూ భారత్ లాంటి పెద్ద మార్కెట్లతో వాణిజ్యాన్ని నిరంతరాయంగా కొనసాగించడానికి రష్యా వేస్తున్న ఈ సరికొత్త అడుగు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. రష్యా చమురు నిల్వలకు నిలయం అయినప్పటికీ ప్రస్తుతం అక్కడ ఇంధన కొరత తీవ్రంగా ఉంది. యుక్రెయిన్ సైన్యం జరుపుతున్న డ్రోన్ దాడులు రష్యాకు చెందిన ప్రధాన చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకున్నాయి. రోజ్ నెఫ్ట్, గాజ్ ఫ్రామ్ నెఫ్ట్, లూకోయిస్ వంటి రష్యా చమురు దిగ్గజాల రిఫైనరీలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల రష్యా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే రష్యా తన దేశీయ అవసరాలను కాపాడుకోవడానికి డీజిల్ ఎగుమతులపై ఆగస్టు చివరి వరకు తాత్కాలిక నిషేధాన్ని పొడిగించాల్సి వచ్చింది. జూలై నెలలో రష్యా సముద్ర మార్గ చమురు ఎగుమతులు దాదాపు 3వ వంతు పడిపోయాయి. తమ రిఫైనింగ్ సామర్థ్యం దెబ్బతినడంతో రష్యా కంపెనీలు అదనపు పెట్రోల్ సరఫరా కోసం భారతీయ రిఫైనరీలను కూడా ఆశ్రయించాయి. రష్యా తన ఎగుమతుల కోసం సాధారణంగా ఉపయోగించే సముద్ర మార్గాలు ఇప్పుడు యుద్ధాల వల్ల అత్యంత ప్రమాదకరంగా మారాయి. మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇరాన్ ఈ మార్గంలో అమెరికా మరియు దాని మిత్ర దేశాల నౌకలను అడ్డుకుంటోంది. దీనివల్ల రవాణా ఖర్చులు మరియు బీమా ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు రష్యాకు నల్ల సముద్రం ద్వారా కనెక్ట్ అయ్యే టర్కీ నియంత్రణలోని బాస్ఫరస్ జలసంధి కూడా భౌగోళిక, రాజకీయ వివాదాల వల్ల ముప్పులో పడింది. ఈ రెండు కీలక సముద్ర మార్గాలపై ఆధారపడడం రష్యా భద్రతకు ముప్పుగా మారడంతో భూమార్గం ద్వారా ప్రత్యామ్నాయాలు వెతకడం రష్యాకు అత్యంత అత్యవసరంగా మారింది. సముద్ర మార్గాల ముప్పుకు చెక్ పెట్టడానికి రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరత్ ఖన్సులిన్ రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్తో మాట్లాడుతూ ఈ కొత్త రైల్వే లైన్ ఆలోచనను పంచుకున్నారు. రష్యా నుంచి బయలుదేరి తుర్కమెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ దేశాల గుండా ప్రయాణించి నేరుగా హిందూ మహాసముద్రానికి చేరుకునేలా ఈ రైలు మార్గాన్ని అన్వేషించాలని ఆయన చెప్పారు. భారతదేశానికి సురక్షితమైన మరియు వేగవంతమైన ప్రవేశాన్ని కల్పించే ఏ ఆప్షన్ అయినా రష్యాకు పూర్తిగా అంగీకార యోగ్యమే అని ఆయన స్పష్టం చేశారు. ఈ ల్యాండ్ కారిడార్ కనుక పూర్తయితే సముద్ర దాడులు లేదా నౌకాదళ దిగ్బంధనాల భయం లేకుండా రష్యా, భారత్ల మధ్య వాణిజ్యం సజావుగా సాగుతుంది. రష్యా ఈ కొత్త ల్యాండ్ రూట్ గురించి ఆలోచించడానికి మరొక బలమైన కారణం అమెరికా తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం రష్యా ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీయడానికి సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అమెరికా సెనేట్లో 86-11 ఓట్ల భారీ మెజార్టీతో లిండ్సే ఒక గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026 ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం రష్యా నుండి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసే భారతదేశం మరియు చైనా వంటి పెద్ద దేశాలపై కూడా కఠినమైన జరిమానాలు మరియు ఆంక్షలు విధించడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాల ఆంక్షల పరిధిలోకి రాకుండా ఉండేందుకు సరికొత్త రవాణా వ్యవస్థను నిర్మించుకోవడం రష్యా మరియు భారత్ ఇద్దరికీ అవసరంగా మారింది. రష్యా ప్రతిపాదించిన ఈ రైల్వే కారిడార్ ఆలోచన వినడానికి చాలా బాగున్నప్పటికీ దీన్ని నిర్మించడం అంత సులువు కాదు. ఎందుకంటే ఈ మార్గం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వంటి రాజకీయంగా అస్థిరంగా ఉన్న ప్రాంతాల గుండా వెళ్లాల్సి ఉంటుంది. కానీ అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిళ్లు, చమురు సంక్షోభం దృష్ట్యా రష్యా ఈ ప్రాజెక్టుపై చాలా సీరియస్గా ఉంది. ఒకవేళ ఈ ఓవర్ ల్యాండ్ కనెక్టివిటీ విజయవంతమైతే ఆసియా మార్కెట్లో రష్యా వ్యాపారం మరింత బలోపేతం అవుతుంది మరియు అమెరికా ఆంక్షల పవర్ చాలా వరకు తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఈ రైలు మార్గంపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.